UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందికి చాలా రకాలైన సమస్యలతో బాధపడేవారు ఉంటారు. నిరంతరం కొన్ని సమస్యలకి పరిష్కారాల కోసం వెతుకుతూ కూడా ఉంటారు. ఇక యూట్యూబ్ ఛానల్ అంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్‌లో రకరకాల కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. రెమెడీస్ పాటిస్తూ ఉంటారు. కానీ మనకి ఫలితం కనిపించదు. కారణం ఏమిటి అంటే ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, మనకి నిత్యం పూజలతో, నిత్యం భగవంతుని యొక్క ధ్యానంలో ఉండేవాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్తే దానికి సత్ఫలితాలనేవి మనం పొందగలుగుతాం. అలాంటి వ్యక్తే ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, దంపతులు సుఖంగా ఉండాలి అంటే, హ్యాపీగా ఉండాలంటే ఏమిటి అనేది ఒక మంచి వీడియో చేసాం మనం. ఇక పిల్లలు కలగటానికి అసలు అదైతే ఒక అమ్మ అనిపించుకోవాలని అసలు ఏ స్త్రీకి ఉండదండి. ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా అమ్మ అవ్వాలి, అమ్మ అనిపించుకోవాలని. కానీ దానికి రకరకాల కారణాలు. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మనకిప్పుడే వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమందికి రకరకాల ప్రాబ్లమ్స్, గర్భాశయ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లలు పుట్టి చనిపోవడం కానీ, అబార్షన్స్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ ఉండటం కానివ్వండి, రకరకాల హెల్త్ ఇష్యూస్ దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసి ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇలా చాలా రకాలుగా ఓవరాల్గా చూస్తే ఏమవుతుంది అంటే సొల్యూషన్ పిల్లలు లేకపోవడం అనేది. దాంతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో అది కూడా ఎక్కువైపోయింది. అందుకనే ఫెర్టిలిటీ సెంటర్లు ఎక్కువైపోయాయి. సో దానికి ఏమైనా సొల్యూషన్, ఏదైనా మంత్రం కానివ్వండి, పరిహారం కానివ్వండి, ఏదైనా ఉందా చెప్పండి. తప్పకుండా అండి. ఇలాంటివి మనం ప్రతి వీడియో చెప్పుకుంటున్నాం, అయినా కూడా మళ్ళీ చెప్తాను. జాతకం చూపించుకుంటే ప్రాబ్లం కరెక్ట్గా డయాగ్నోజ్ అవుతుంది. అలాగే పేర్లో ఉండే నెంబర్స్ ఎట్లా లీడ్ చేస్తున్నాయి అనేది కూడా ఇది జాతకాన్ని, వీళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దగ్గర దారి వెతుకుతుంది. కాకపోతే జాతకం లేదు, మేము చూపించుకోలేము అని అనుకున్న వాళ్ళు, ఈ సమస్య ఉన్నవాళ్ళు నేను చెప్పే ఈ పరిహారాన్ని చేయొచ్చు. ఓకే. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని ఒక ఆదివారం నాడు మొదలుపెట్టి 37 సార్లు ప్రతిరోజు ఒక 6 ఆదివారాలు, అంటే 6 వారాలు కంటిన్యూగా ఈ మంత్రాన్ని జపించుకోవడం. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ 2 మంత్రాలు కలిపి ఓం ఆదిత్యాయ నమః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఓం ఆదిత్యాయ నమః అని 2 కలిపి సంపుటీకరణ లాగా చేసి ఈ మంత్రాన్ని రోజుకు 37 సార్లు జపించుకోవాలి. తర్వాత ఒక ఆదివారం నాడు, పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన ఆదివారం నాడు కానీ, లేదా కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన ఆదివారం కానీ, లేదా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఆదివారం నాడు కానీ, ఈ 3 విశేషమైన రోజులు. ఈ రోజుల్లో వెళ్ళి ఒక తెల్ల జిల్లేడు వేరు తీసుకొచ్చి, ఎవరైతే మాతృత్వాన్ని కోరుకుంటున్న స్త్రీమూర్తి ఉంటారో ఆవిడ ఈ మంత్రాలతో 37 సార్లు ఆ వేరుని మంత్రించి తనకు తనే చేసుకోవచ్చు. ధరించడం ద్వారా తప్పకుండా శీఘ్రగతిన వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. తెల్ల జిల్లేడు, పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజు కానీ, కృత్తికా నక్షత్రం ఆదివారం కలిసి వచ్చిన రోజు కానీ, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కానీ విశేషమైన బలం ఉంటుంది. ఆ రోజును తెచ్చుకోవాలి. తెల్ల జిల్లేడు వేరు తీసుకొచ్చి ధరించాలి. అట్లాగే 5 ఒత్తుల దీపం తూర్పు దిక్కుగా పెట్టి జిల్లేడు ఆకులో జిల్లేడు పూలు పెట్టి సూర్యుడికి నివేదించాలి. 6 ఆదివారాలు పొద్దున్నే సూర్యోదయమైనాక 5 ఒత్తుల దీపాన్ని సూర్యుడికి దగ్గరగా అభిముఖంగా పెట్టి తెల్ల జిల్లేడు ఆకులో తెల్ల జిల్లేడు పూలు పెట్టి స్వామికి సమర్పించాలి. స్వామి మాకు సంతానాన్ని అనుగ్రహించు అని చెప్పి. ఏంటి ఇవి కాకుండా ఇంకా చేయగలిగితే తాంత్రికమైన పరిహారాలని గుండ్రంగా సూర్యబింబంలాగా ఇంతగా పావులా కాయనంత రాగి
కాయిన్స్ తయారు చేయించి ఉమ్, పారుతున్న నీటిలో బలంగా విసిరేయాలి ఓకే. ఆదివారం నాడు. ఉమ్, పారుతున్న నీటిలో బలంగా బలంగా విసిరేయాలి. తద్వారా ఉన్న దోషాలన్నీ పోతాయి. ఉమ్, తర్వాత 6 ఆదివారాలు కూడా మధ్యాహ్నం పూట ఉమ్, కనీసం ఒక 6గురికి మధ్యాహ్న సమయంలో గోధుమ రొట్టెలు కానీ పూరీలు కానీ చేసి పంచిపెట్టాలి. ఉమ్, అదే ఆదివారం నాడు సాయంత్రం ఉమ్, పొద్దునేమో సూర్యుడికి దీపం పెట్టి మనం జిల్లేడు పూలే సమర్పిస్తున్నాం. ఉమ్, మధ్యాహ్నం రొట్టెలు చపాతీలు పంచిపెడుతున్నాం. ఉమ్, సాయంత్రం తెల్లటి పువ్వులు కానీ తెల్లటి దండ కానీ మా పూల దండ కానీ ఉమ్, మల్లె పూలు కానీ జాజి పూలు కానీ సంపెంగ పూలు కానీ ఏవైనా సరే ఉమ్, తెల్లటి పూలు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో స్వామికి సమర్పించి ఓకే. స్వామి సంతానాన్ని అనుగ్రహించమని వేడుకోవాలి. ఉమ్, ఇది చేయడం ద్వారా శీఘ్రగతిన వాళ్ళకి సంతానోత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. రైట్. ఏదేమైనప్పటికీ జాతకరీత్యా ఉన్న సమయాన్ని కాలదన్నుకోకూడదు. ఉమ్, ఉమ్, ఇదివరకు ఇంత జనాభా పెరిగింది ఫర్టిలిటీ సెంటర్ల మీద కాదు. ఉమ్, అవును. ఏంటి మన జాతి నిర్వీర్యం అవ్వలేదు, ఉమ్, మన జాతి పనికిరాంది కాదు. ఉమ్, అర్థమైందండి. కానీ కాలమాన పరిస్థితులను బట్టి మనం చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధాల వల్ల ఇన్ని ఫర్టిలిటీ సెంటర్లు వచ్చినాయి. ఉమ్, అవసరం లేదు. గ్రహాల్ని దైవాన్ని మించిన శక్తి దేనికి లేదు. ఉమ్, జాతకం చూపించుకోవాలి, పరిహారాలు చేసుకోవాలి, మన పేరు ఎలా ఉందో చూసుకోవాలి, పేరులో సంఖ్యాబలం ఎలా ఉందో చూసుకోవాలి, భగవంతుడిని ప్రార్థించాలి. తప్పకుండా సంతాన సౌభాగ్యం తప్పకుండా కలుగుతుంది. ఆరోగ్యకరమైన సంతానం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఒక మాతృమూర్తికి ఒక స్త్రీకి తల్లి అనిపించుకోవాలని కోరుకుంటుందని. అట్లాగే పురుషులకు కూడా వాళ్ళ వంశం అభివృద్ధి చెందాలని, సంతానోత్పత్తి జరగాలని కోరుకుంటుంది. కాకపోతే తెలిసి తెలియకుండా కాలమాన పరిస్థితులను బట్టి నా ఉద్యోగం పర్మనెంట్ అయినాక సంతానాన్ని ప్లాన్ చేసుకుందాం అని తగిన సమయం ఉన్నప్పుడు కాలదనడం వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ. అందుకని జాతకం చూపించుకొని ముందుకు వెళ్తే అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. రైట్. చాలా చక్కటి విషయం చెప్పారు. అందరికీ ఉపయోగపడేది ఇది కూడా. ఈ సమస్యతో బాధపడే ఫ్యామిలీస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ సంతాన సాఫల్య కేంద్రాలు అనేవి కూడా ఎక్కువ కావడానికి రీజన్ అదే. సో ఏదేమైనప్పటికీ మీరు ఈ మంత్రాలు కానివ్వండి, గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు కానివ్వండి, తూచా తప్పకుండా పాటిస్తూనే ఖచ్చితంగా జాతకాలని పరిశీలించుకోండి. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటేనే 100% రిజల్ట్ ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి పరిశీలించుకోండి. గురువుగారి దగ్గర మీ జాతకాన్ని చూపించుకోవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అన్న విషయాన్ని గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సమస్యతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.